సరే మరి బాయ్, మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. ఫోన్ చేస్తాను నేను, సరేనా? బాయ్ 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 బాయ్. వెయిట్ చేస్తావా? ఓకే సరే, చేస్తాను. సరే కాబోలే, బాయ్ బాయ్. సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిన టైం ఏంటండి, 9:47 అయింది. మార్నింగ్ 6:10 కాల వెళ్ళిపోతాం అంటుంది మ్యాప్లో అయితే. ఎంతసేపటికి వెళ్తామో చూద్దాం. అండ్ మన దగ్గర ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ స్టాప్ కూడా తీసుకుందాం. కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది. ఇంకా కొంచెం మనం సిటీ దాటితే మనకి ఫ్రీ బడ్ మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చి, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఓహో, సో మనకి ఫ్యూయల్ లేదు కదా, ఫ్యూయల్ కొట్టించేద్దాం ఫస్ట్. ఫ్యూయల్ కొట్టించేసి మనం స్టార్ట్ అయిపోదాం. ఫుల్ టైం కదా, నార్మల్ యా. ఎంత ఎక్కువ చూద్దాం మామ. నాకు తెలిసి నా దాంట్లో పెట్రోల్ అయితే లేదనుకుంటున్నాను, మ్యాక్స్ లేదు. బస్ చాలు మామ, మరి అంత బైక్ కొట్టించుకున్నా బాధ. సో ఎంత ఎక్కింది ఇది? ఓకే, ఎంత పట్టింది మామ? 1117 రూపాయలు పట్టింది, 10 లీటర్స్ మేబీ. సో మామ, మనం ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే నాకు కొంచెం హెల్త్ బాగుంటలేదు. సో చాలా డేస్ నుంచి అవుతుంది ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇంకా ఏమీ తగ్గట్లేదు. సో సరే అని చెప్పి నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. దగ్గర చెకప్ అయి చేయించుకుందాం అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే దసరా కూడా వస్తుంది కదా. సో దసరాలో నేనైతే మాలైతే వేసుకుంటాను, ప్రతి ఇయర్ వేసుకుంటాను. అందుకు దసరా కూడా వచ్చేస్తుంది కదా అని ఇంకా నేను ఇంటికైతే వెళ్తున్నాను. సో దాని గురించి, ఇంకా దేని గురించి అయితే కాదు. దసరా ఖచ్చితంగా వెళ్తాను. చాలా హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా అదే పని మీద ఈ పని కూడా చూసుకుందాం అని చెప్పేసి ఇంకైతే వెళ్తున్నాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఎందుకు ఆన్లో పెట్టుకోండి అంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉన్నారనుకో, సో యూట్యూబ్ అనేది కొంతమంది సజెస్ట్ చేస్తుంది వీడియో, లైక్ చేస్తాం. సో అందుకని మామ, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సో మొత్తానికి అయితే మనం అవుట్కట్స్ దగ్గరికి వస్తాం అనుకుంటాం. మేబీ హైవే దగ్గరలో ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే. సో ఇది దాటాక ఫ్రంట్ హైవే అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే నాకైతే ఆకలేస్తుంది మా అమ్మ. ఏమీ తినుకున్నాను, బయలుదేరుతాను. ఏమైనా తిందాం అనుకున్నాను కానీ సరేలే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను ఏం తినలేదు. సో ఇప్పుడు మనం హైవే ఎక్కేసాక సో దాబా సౌండ్ కనిపిస్తాయి కదా. సో దాబా దగ్గర ఆగి తిన్నాం, తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో అనేది 65 ఫ్రంట్ చూపుతుంది, నాకు తెలిసి ఫ్రంటే అమ్మ. హైవే ఇంకా. సో ఏంటంటే మామ, మనం దగ్గర మన అక్కడి నుంచి అంతా ఒక 80 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇంకా స్టాప్ తీసుకోవాలి, ఫుడ్ స్టాప్ ఏమన్నా. సో హైదరాబాద్ ఉంటే ఆపుతాను. సో ఎందుకు ఆగవుతున్నానంటే ఏమంటారు, నైట్ కదా. సో చీకటి అలా పడుతుంది ఏమో తెలియదు. నేను ఇది వీడియో చూసేంతవరకు ఇది ఎలా వచ్చిందన్నది కూడా నాకు తెలియదు. వాయిస్ కూడా రికార్డ్ అవుతుందో కూడా తెలియదు. నేనైతే చేస్తున్నాను, ఒకవేళ అయితే పెట్టేస్తాను అది. ఓకేనా? మనకి దాబా కావాలి మామ, దాబా. సో రోటీనే యా కదా, పుల్కా కర్రీస్ ఉంటాయి కదా, అవి కావాలి మామ. అదేమో ఎదుగుతున్నాను కానీ షాప్ ధరలో దొరికితే బాగుంటున్నాను.
చాలాసేపు నుంచి ఆకలేస్తుంది కానీ నేను సరే 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 అని ఎవరికి ఇంటి వస్తున్నాను ఏదైనా ఉండము ఏదో ఉంది మామ ఇంక బాగున్నా బాగోకపోయినా మనమాగా తినేవలసింది తప్పదు ఇంకా ఎందుకంటే ఇంత ఆకలిలో మనకి తప్పదు ఇంకా కానీ అదైతేనే తింటాను చూద్దాం ఏంది ఇది డాబా హోటల్ పంజాబీ డాబా హోటల్ అంటాం యా డాబా అంట సో మనం ఇక్కడ తినేసి ఆనందం ఎందుకంటే ఇది నాన్ స్టాప్గా తీసుకొచ్చాను కదా కొంతసేపు అలానే కంటిన్యూ అయిందనుకో సో మనకు కూడా బెటర్గా ఉంటుంది ఎందుకు ఎయిట్ అన్నానంటే ఇది 71 సో నేను అక్కడి నుంచి ఒక 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ జీరో పెట్టకుండా వస్తాను నేను ఇక్కడికి వచ్చాక ఫ్యూల్ కొట్టించిన తర్వాత జీరో కొట్టాను అదిగో అది బాగా దిగింది అది అలాగే చెప్పింది కదా సో కొంతసేపు ఇది రన్ అయిన తర్వాత వచ్చేద్దాం ఇంకా మనం ఎక్కడెక్కడైనా కూర్చుందాం సో మనం అయితే ఇప్పుడే తిన్నాను మామ తినేసి స్టార్ట్ అవుతున్నా లెట్స్ గో ఇంకొక 100 కిలోమీటర్స్ దాకా నో స్టాప్ నేను 336 కిలోమీటర్స్ ఉంది సో చెప్పడం మర్చిపోయాను మామ ఇది సోలో రైడ్ నేను ఒక్కడనే అవుతున్నాను సోలో లైఫ్ సో బెటర్ అన్నట్టు సోలో రైడ్ సో బెటర్ టైం ఏంటంటే ఇది తప్పు టైం ఇబ్బా వాచ్లో టైం మార్చాలి దీంట్లో 12:10 అవుతే దీంట్లో 152 చూపించేస్తుంది అప్పు టైం మార్చలేదు నాకు తెలిసి విజయవాడ 200 చేంజ్ ఉంటుందమ్మా 220 అలా ఉండొచ్చు మేబీ సో మామ అందరూ జాగ్రత్తగా ఉండాలి సో OLXలో కూడా బాగా స్కామ్ మొదలైపోయినాయి సో ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సమ్ ప్రోడక్ట్ ఒకటి సేల్ చేద్దామని చెప్పి OLXలో పెట్టిందంట సో పెడితే తర్వాత ఒక కాల్ వచ్చింది మనకి సో కాల్ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను తీసుకుంటాను అది ఎవరికి ఇవ్వకుండా అన్నారంట సో సరే అని చెప్పి ఏమన్నారు కదా ఎవరికి ఇవ్వద్దన్నారు కదా సరే అని వెయిట్ చేస్తే సో ఆయన ఏమన్నాడంట ఇంత ప్రైస్ చెప్తే ఇంత ప్రైస్కి అని సరే అని చెప్పారంట సో సరే అనుకున్నప్పటికీ ఏమన్నారంట ఫస్ట్ నా దగ్గర వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి సో నా వాయిస్ రికార్డు కూడా పెడతాను ఒకసారి చూడండి अभी उसको पे 5 रुपीज क्लिक किया आपने है ना You are transferring money from your account to Pooja Vikas Bhai. हाँ फ्रॉम योर अकाउंट टू पूजा विकास बी से पूजा विकास बी से आपके अकाउंट के लिए आएगा ओके ये देखो मेरी तरफ से ना आपके अकाउंट के लिए सेंडिंग में एक बार व्हाट्सएप देखो आपका सलमा जी ఫస్ట్ తన 5 రూపీస్ కొట్టాడంట సో మీకు వచ్చినాయి అన్నారు సరే అని చెప్పి సో ఏంటంటే అది ఆ 10 రూపీస్ ఆమెని తిరిగి కొట్టమన్నారు సో ఎలా అంటే నేను మీకు ఒకటి పంపిస్తాం సో ఆ లింక్ ద్వారా మీరు పేమెంట్ చేసేయండి ఇప్పుడు మామూలుగా ఏమి తెలియని వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ అయితే చేసేద్దాం సో ఆమె ఏం చేశారంటే అలాగా అవునా నేను నీకన్నా తెలియదని చెప్పేసి అది పేమెంట్ చేయడం అలా చేయను లేదని చెప్పేసి అలా సమ్ డిస్టెన్స్ తెలిసింది తర్వాత మెసేజ్లు పెట్టినవి అన్నీ మొత్తం అన్నీ డిలీట్ చేసాడు సో అందుకే చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే రొమ్మ బాబాయ్ కాదు అలా లింక్ క్లిక్ చేసామా అంటే అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ సో దాని గురించి ఇది చెప్దామని నేను దాని నుంచి చెప్దాం అనుకుంటున్నాను సో అది చాలా జాగ్రత్తగా ఉన్నాయి సో నేను అది వాయిస్ రికార్డులో విన్నారు కదా సో ఆల్రెడీ స్క్రీన్ షాట్లు కూడా పెడతాను నేను ఒకసారి సో ఒకసారి అది హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది సో ఆమె హిందీలో మాట్లాడతారు సో ఓకేనా ఆవిడ చేసింది కరెక్ట్ కాదన్నది మీరు కూడా కామెంట్ చేయండి సో లెట్స్ గో సో ఇంకా ఎంత ఉంది 309 కిలోమీటర్స్ ఉంది మామ సో విజయవాడ అంతా 180 ఉంది అంతే 180 అలా ఉంటుంది సో మనం అయితే ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయాము మన ఎంట్రీ అయితే మామూలుగా లేదు సో అది ఇప్పుడే ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయ్యాను సో
టైం వచ్చి ఎంత 1:39 అయింది. ఇంకా నాకు తెలిసి విజయవాడ అంత ఉండదు. మేబీ నాకు మొత్తం ఎంత ఉంటుంది, 249 hours తిరుగుతుంది. 149. టిఫిన్ చోట ఒక చోట బ్రేక్ తీసుకున్నా హాయిగా మామ. ఒక సీదా ఒక 70-75 మధ్యలో పెట్టుకుని సీదాగా పోనిస్తాం చాలు. అలా వెళ్తే చాలు, కంగారికి వెళ్ళిపోకలేదు మనం. చల్లగానే ఉంది. మనకైనా ఇక్కడ వర్షం పడినట్టుంది మామ. రోడ్లు ఎండగా వచ్చినప్పుడు రోడ్ అంతా తడిగానే ఉంది, అంటే వర్షం పడ్డది. సో మనం ఇప్పుడైతే వర్షం లేదు, అది చాలు. వర్షం పడకూడదు మామ. పడితే మనకి ఇబ్బంది, పడకూడదు. ఇలా ప్రశాంతంగా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడ్డది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడ్డది ఓకే, పర్లా. సో వెల్కమ్ టు విజయవాడ. ఎస్ హబీబీ. ఇదిగో ఇదే కొండ గుడి, ఇదేమో ఎంట్రీ. ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఇదేమో కొండ. ఇక్కడేమో ఏమంటారు, తలనీళ్ళని గుండు చేయించుకుంటారు కదా ఇక్కడ. అదేమో గుడి ఎంట్రీ. సో పైకి ఎదుగు, అలా పైకి దారి అలా అటు పక్క నుంచి ఎలా చూపించిన అటువైపు నుంచి అలా దారి అలా పైకి ఎదుగు. ఇంకా ఇక్కడ ఓం అని కనిపిస్తుంది, చూపిస్తాను. ఇదిగో గుడి బాగా పైన, బాగా పైన. ఇదిగో మామ గుడి కనిపిస్తుందా? నేను జూమ్ చేస్తాను. నాకు ఇదిగో గుడి, ఆ గుడి, ఆ గుడి, ఆ గుడి. అదిగో. సో విజయవాడ గుడి. సో విజయవాడ కనకదుర్గమ్మ గుడి అదే మామ. సో ఇది అయింది అనుకుంటున్నా, రాలేదు ఇంకా. ఓం వెలుగుతుంది మామ, ఓము ఎలగలా. అది నేను కొంచెం జూమ్ ఇన్ చేసి అప్పుడు ఎడిట్ చేసి పెడతాను, అది అప్పుడు చూద్దరు కానీ. సో ఇందాక నుంచి మామ ఆటో ఆయన కొంచెం వెనకబెట్టుండే, నేను వెళ్ళిపోతానని ఇవిడ అంటుంది. పోలీస్ ఆయన కూడా హార్న్ కొడుతున్నాను, అయినా మనం కూడా వెనక్కి పెడుతున్నది ఆటో. వెళ్ళింది రాడు, లాస్ట్కి వెళ్ళిందన్న. లాస్ట్కి ఎలా అయితే పంపాడు ఆయన. మీరు హార్న్ కొట్టినది ఎత్తలేదు, పోలీసు ఆయన హార్న్ కొట్టినది ఎత్తలేదు మనోడు. సరే బాయ్, నాకేమో బాయ్ సార్ సైడ్ నేను వెళ్ళిపోతున్నాను. పోలీసు అయినా హార్న్ కొడుతున్నాను మా ఇందాక నుంచి. అంటే పోలీస్ హార్న్ నార్మల్ హార్న్ కానీ, పోలీస్ హార్న్ కొట్టినా అలాగే చూస్తున్నారు కానీ సైడ్ మాత్రం ఎత్తలేదు ఆవిడకి, లేడీకి. ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ మంచి ట్రాఫిక్. ఏదో మొత్తానికి ఏదో జరిగింది మామ ఇక్కడ. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఈ టైంలో ఉండదు. సిగ్నల్ ఉన్న సిగ్నల్ కూడా ఏం లేదే. సో మనం ఫైనల్లీ వచ్చేసాం మామ. సో మనం ఫైనల్లీ వచ్చేసాం. ఎప్పుడు ఎంత టైం అయింది? 6 అయింది కరెక్ట్గా. 6:10 అయింది. సో నైట్ మనం 10 ఆ టైంకి బయలుదేరాం కరెక్ట్గా. అట్లా బాగానే వచ్చాం. తల పగిలిపోతుంది మామ. వెళ్ళి ఒక కాఫీ తాగి నీట్గా. ఇంకా హైలైట్ ఏంటంటే నేను వస్తున్నానని మా మమ్మీకి చెప్పలేదు. సో మా నాన్న నువ్వు వస్తాను, కొంచెం హెల్త్ బాగాలేదు కదంటే సరే రా అన్నా. అప్పుడే కాదులే 2 రోజులు ఆగొస్తాను అన్నాను. సరే అయితే అన్నారు. వచ్చినప్పుడు బండి వేసుకు రాక, కొంచెం హెల్త్ బాగాలేదు అంటున్నా కదా, బండి వేసుకు రాకుండా బస్సుకు రా అన్నా. సరే ఓకే అన్నాను. ఇప్పుడు బండి వేసుకుని నేను వచ్చాను మామ. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను, ఫస్ట్ కాఫీ తాగేసి అప్పుడు వెళ్దాం. వెళ్ళి మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎన్నో చూద్దాం. నాకు తెలిసి తిడుతుంది, పడుతుంది కూడా. ఇండియన్ మదర్స్ మామ అలాగే ఉంటారు. 8 hours పట్టినట్టుందంటే 8 hours పట్టింది. ఇంకా మధ్యలో ఫుడ్ దగ్గర గట్ట లేట్ అయిపోయింది మామ. లేదంటే ఇంకా తొందరగా వచ్చేది నేను. అక్కడ బాగా లేట్ అయిపోయింది. ఇదిగో ఇంటి దగ్గరకు వచ్చాను. మా అమ్మ ఏమంటుంది చూడ.
దుర్గమ్మ గారు ఏ? బండి వేసుకొచ్చాను. బండి వాళ్ళు వదిలేసి ఎలా వస్తాను? ఎందుకు మరి నువ్వు ఫోన్ చేయలేదు రాత్రా? దాన్ని వదిలేసి ఎలా ఉంటాను నేను అక్కడ? ఎట్టు మొత్తం బురద బురద వస్తే నాకు ఇప్పుడైతే అంత దూరం నుంచి వచ్చింది కదా ఆడనే చూసాగా మామ అలా ఉంటుంది మామతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. సీ యూ ద నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. టాటా బాయ్ బాయ్.